శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద
పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద బాలాయ నీలవపుషే నవకింకిణీక బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే నందాత్మజాయ నవనీతముషే నమస్తే ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతులనాడేటి కృష్ణుడితడే కాడు కదా ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతులనాడేటి కృష్ణుడితడే కాడు కదా దేవకి బిడ్డగని నటనడు రేయి అంది యశోదకు కొడుకైనాడట కందువ దేవకి బిడ్డగని నటనడు రేయి అంది యశోదకు కొడుకైనాడట సందడించి పూతకి చంటి పాలు తాగేనట మందలాములగాచి మలసినట మందలాములగాచి మలసినట ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతులనాడేటి కృష్ణుడితడే కాడు కదా మంచి బండి దన్నినట మత్తులు విరిచేనట ఇంచుకంత వేల కొండ ఎత్తినాడట
బండి దన్నినట మత్తులు విరిచేనట ఇంచుకంత వేల కొండ ఎత్తినాడట మంచాలపై గొల్లితల మానాలు చేకునేనట మించుల పిల్లగోవి వట్టి మెరసినట మించుల పిల్లగోవి వట్టి మెరసినట ఆతడు వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా ఆతడు వాడు కాళింగుని మెట్టినట కంసు బోరిగోనేనట పాలించి సురల చేపట్టినట కాళింగుని మెట్టినట కంసు బోరిగోనేనట పాలించి సురల చేపట్టినట ఈ లీల శ్రీ వెంకటాద్రిని రవైన దేవుడట ఏలెనట 16,000 ఇంతులను ఇందరిని ఏలెనట 16,000 ఇంతులను ఇందరిని ఆతడు వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా ఆతడు వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా ముఖే చారుహాసం करे శంఖచక్రం గలే రత్నమాలాం స్వయం మేఘవర్ణం తథా దివ్యశస్త్రం ప్రియం పీతవస్త్రం ధరం తం మురారిం భజే వెంకటేశం. పరమ పవిత్రమైన మాఘమాసంలో ఈ రోజున రథసప్తమిలో కలియుగ వైకుంఠముగా వాసికెక్కినటువంటి శేషాచలంలో వరాహ క్షేత్రంలో స్వామివారి యొక్క ఆనంద నిలయ దివ్య విమాన ఛాయలో విరాణ్మూర్తిగా భక్తుల పాలిట కల్పద్రుమమై పరమాత్మ అందరినీ అనుగ్రహించేటువంటి వాడై ఆ పరమాత్మ ఈ రోజున ప్రాతకాలము నుండి సూర్యప్రభవాహనం మొదలుకొని చివరిగా ఈ చంద్రప్రభ వాహనం వరకు కూడా అందరినీ అనుగ్రహిస్తూ పరమాత్మ ఈ రోజున ఈ పూట సాయంకాలం వేళ హాయిగా శీతాంశుడి యొక్క వాహనమును అధిరోహించి పరమాత్మ అందరిపై శీతల దృష్టిని కరుణాపూర్ణమైనటువంటి దృష్టిని ప్రసరింపచేయటానికి తాను కూడా ఉత్సవానికి సంసిద్ధులవుతూ ఉన్నారు. ఎంతోమంది భక్తుల యొక్క కోలాట ప్రదర్శనం, అదేవిధంగా పరమాత్మ చెంత నృత్య గాన వాద్య గేయములతోటి వారి వారి భక్తి ప్రపత్తులనన్నింటినీ స్వామి దగ్గర చాటుకుంటూ ఉన్నటువంటి వైనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. దివ్య వైఖానస భగవచ్ఛాస్త్రోక్త మార్గంగా ఆలయంలో కైంకర్యములన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు అనేటువంటిది మనకి తిరుమల క్షేత్ర ఆచార వ్యవహారముల నుండి అవగతమవుతూ ఉన్నటువంటి అంశం. ఆ విధానంగా దివ్య వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారంగా అర్చనలను అందుకుంటూ ఉన్నటువంటి స్వామి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవములలో భాగంగా శాస్త్ర ప్రకారంగా జరుపబడేటువంటిది ఇది నిత్యోత్సవమైతే, లౌకికంగా అందరికీ అర్థమవటం కోసమని మనం వ్యవహారంగా పిలుచుకోవటానికి ఇది సంవత్సరోత్సవంగా అనుకుంటూ ఉంటాం.
కానీ శాస్త్ర ప్రకారముగా చూస్తే కనుక నిత్యోత్సవము అని దీనికి ఒక నామధేయం ఉంటుంది అని మరీచి మహర్షి వారు దివ్య వైఖానస భగవచ్ఛాస్త్ర గ్రంథమైనటువంటి విమానార్చన కల్పంలో స్పష్టంగా తెలియచేసినట్లుగా ఆ వైఖానస విద్వాంసులంతా కూడా లోకంలో ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు. అటువంటి గొప్పదైనటువంటి ఆ ఉత్సవాలలో భాగంగా ఈ రథసప్తమి నాడున ప్రాతకాలము నుండి స్వామి అనేక వాహనములను అధిరోహించి మరొక కాసేపు విరామంలో అక్కడ మధ్యాహ్నం పూట చక్రస్నాన కార్యక్రమాన్ని కూడా తాను పూర్తి చేసుకున్న తరువాత ఆ పరమాత్మ సమక్షంలోనే ఆ చక్రమునకు కూడా చక్రస్నానాన్ని ఆచరించారు. ఆ తరువాత పరమాత్మ దివ్య వాహనారూఢుడిగా ప్రాతకాలము నుండి తన యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనమును ప్రారంభించి తాపత్రయ పీడితులైనటువంటి మానవుడి యొక్క తాపాన్ని హరిస్తూ ఈ చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి పరమాత్మ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శుభతరుణాన్ని వీక్షిస్తూ ఉన్నాం. మహాయోగేశ్వరుల యొక్క హృదయాలలో తన లేత చిగుళ్ల వంటి పాదాలని ఉంచుతూ ఆ పరమాత్మ తన యొక్క కోమలత్వాన్ని చాటుకునేటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క దర్శన భాగ్యాన్ని మనమంతా పొందుతూ ఉన్నాం. ఇక్కడ విశేషమేమిటి అంటే సహజ శీతలత్వాన్ని కలిగినటువంటి వాడు చంద్రుడు వాహనంగా ఉంటూ ఆర్తితో పిలిచినటువంటి భక్తుల పాలిట ఆర్తత్రాణ పరాయణుడై ఆ పరమాత్మ సమాధానపరుస్తూ ఆ ఆనంద నిలయంలో ఉన్నటువంటి ఆ ఆనంద నిలయ వాసి భక్తజన హృదయవాసి అయినటువంటి ఆ వెంకటపతి ఈ రోజున ఈ వాహనాన్ని అధిరోహించి అనుగ్రహించే ఏకత్ర దర్శనం ఏదైతే ఉందో సకల మానవాళికందరికీ కూడా నేత్రపర్వంగా ఉంటుందనుటంలో ఎంతమాత్రం కూడా సందేహం లేదు. అలా ఆ పరమాత్మని వీక్షించండి. సదా అభీతి హస్తం ముదా జానుపాణిం లసన్మేఖలం రత్నశోభా ప్రకాశం జగత్పాదపద్మం మహత్పద్మనాభం ధరంతం మురారిం భజే వెంకటేశం. సదా అభీతిహస్తః, ఆ అభయప్రదానము చేసేటువంటి ఒక హస్తమును ముదా జానుపాణిం అని అన్నారు. అంటే తన యొక్క జానువుల మీద ఒక హస్తమును, మరొక హస్తాన్ని వరద హస్తమును, ఆ రెండు హస్తములను పరమాత్మ భక్తులందరికీ దర్శనమిస్తూ ఆ రెండు హస్తములతోటి ఎవరెవరైతే కనుక సంసార సముద్రాన్ని దాటలేక ఈ మజ్జనోన్మజ్జులుగా ఈ సంసారం అనేటువంటి సముద్రంలో ఎవరైతే తెలియాడుతూ ఉంటారో అటువంటి వారికి ఆ పరమాత్మ వరద హస్తాన్ని చూపిస్తూ ఆ పరమాత్మ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా జగత్ పాదపద్మం అని అన్నారు. ఆ పాదములు కూడా స్వామివారిని ఏ విధంగా, స్వామివారి యొక్క పాదములు ఎటువంటివండి అద్భుతంగా ఎంతోమంది వర్ణించారు. బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమాచార్యులు వారు వర్ణించారు. అందుకే సుప్రభాతంలో కూడా అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి అని అంటారు అనంగరాచార్య స్వామి వారు. అంటే అటువంటి పాదపద్మములు, అయ్యా ఎక్కడి నుండో వచ్చాను స్వామి, ఎందువలన వచ్చానయ్యా నీ దగ్గరికి అంటే తవ పాదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి, నీ పాదపద్మములను సేవించాలి అనేటువంటి ఒక ఇచ్ఛతోటి నేను వచ్చి సేవ చేస్తున్నానయ్యా, నీ యొక్క కైంకర్యాన్ని చేసుకుంటూ ఉన్నాను, నీ యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాను, నీ అనుగ్రహం కోసం వేచి చూస్తూ ఉన్నాను నేనంతా అని ప్రార్థిస్తూ చివరిగా అన్నారు, సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అని అన్నారు. ఒక్క నమస్కారం చేత పరమాత్మ, ఈ ఒక్క నమస్కారం చేత చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించినటువంటి ఓ పరమాత్మ, ఆ భావనని మేమంతా మనస్సులో నింపుకుంటున్నటువంటి వాళ్ళమై ఈ క్షణాన నిన్ను ప్రార్థిస్తున్నామయ్యా. ఆపాద మౌళిపర్యంతం పశ్యత పురుషోత్తమం అని అంటారు. అంటే ఎవరైతే ఆ పరమాత్మను
పాద ప్రభృతి మౌళి పర్యంతం ఎవరైతే గనక దర్శిస్తారో అదియే దర్శనము అని అన్నారు. అంటే పరమాత్మను దర్శనం ఎలా చేసుకోవాలి అనంటే పాదాది మూర్ధ పర్యంతం అనంటారు. అలా పాదపీఠము నుండి స్వామివారిని ఒక్కమారు ఈ మలయప్పను కూడా అదే రకంగా మనం దర్శనాన్ని చేసుకుంటూ శీతాంశువాహమధిరుహ్య మహాంశుజాలైః దేదీప్యమానమహసాం బహుశః ప్రరోహైః ఆరాధకాన్ అనుపదం క్షుధయా విహీనాన్ శ్రీ సంపదా చ కలితానను సంపతేద్యా. ఆ శీతాంశు వాహనం పైన ఆ మలయప్ప స్వామి ఊరెరుగుతూ భక్తుల యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి అంటే ఆ పరమాత్మ ఊరెరుగుతూ ఉంటే ఊరు ఎరిగింపు అనన్నారు. ఊరేగింపు అని దాదాపుగా మనకి వాడుక భాషలోకి వచ్చింది కానివ్వండి. అంటే లోకంలో ఉన్నటువంటి ఎవరెవరైతే కనుక పరమాత్మ సన్నిధికి చేరుకోలేక పరమాత్మను చూడాలి అనేటువంటి తహతహలాడుతూ ఉంటారో ఎవరైతే కనుక, వృద్ధులు కావచ్చు, నడవలేనటువంటి వారు కావచ్చు, ఎవరైతే వారి వారి యొక్క శారీరక స్థితి సరిగ్గా లేక ఆ శారీరకమైనటువంటి రుగ్మతలతో బాధపడేటువంటి వారందరినీ అనుగ్రహించడానికి పరమాత్మ గ్రామంలోకి విచ్చేస్తారు అంటారు. మరి తిరుమల క్షేత్రం అలా కాదండి అనంటే గనక ఎవరెవరైతే ఆనంద నిలయంలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించుకోవటానికి ఎక్కడి నుండో వచ్చి ఇక్కట్లు పడి ఆనందంగా పరమాత్మను దర్శించుకున్నగానే ఆ పడిన కష్టం మొత్తాన్ని కూడా ఒక్కసారి దూరం చేసుకొని ఎవరైతే హాయిగా సేద తీరుతూ ఉంటారో ఆ తిరుమాఢ వీధులలో వారందరినీ మరలా అనుగ్రహించడం కోసమై ఆ పరమాత్మ ఈ రోజున రథసప్తమి నాడు 7 వాహనములపై పరమాత్మ అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. అలా ఆ భక్తుల యొక్క హృదయాలన్నీ సముద్రంలాగా ఉప్పొంగిపోతూ ఉంటాయి ఆ పరమాత్మను చూడగానే. అది విశేషం. పరమాత్మను దర్శించుకోను అని భీష్మించుకున్నటువంటి వాడు కూడా వెంకటపతి దగ్గర ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి అంటే ఆ పరమాత్మను చూడగానే ఒక్కసారి 2 చేతులు జోడించి ఒక్కసారి గోవిందా అనేటువంటి నామస్మరణ చేస్తారు. అది ఆ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి ఆకర్షణ అటువంటిది. మనస్సులో ఎలా అయితే మల్లెలు ఏ విధంగా మనస్సులో పరమాత్మ యొక్క భావన ఎలా ఉంటుంది అనంటే మల్లెలు ఏ విధంగా చంద్రోదయమైతే మకరందాన్ని స్రవింపచేస్తూ ఉంటాయో అలా భక్తుల మానసాంబోధులు శరణాగతి అనే మధుర భావనలతో తేనెవాకలుగా ప్రవహిస్తూ ఉంటాయి. అటువంటి భావనతోటి పరమాత్మను వీక్షించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందా గోవింద. వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వీణుగ కాశీకి నడువము కలుల విత్తము కొంగున ఘటము. వీణుగ కాశీకి నడువము కలుల విత్తము కొంగున ఘటము. మా వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము. పాపకర్ముల గడప మెట్టము పతిత పావనుడే మాకు చుట్టము. పాపకర్ముల గడప మెట్టము పతిత పావనుడే మాకు చుట్టము. గోపాలుని భజనే తిట్టము యముని గొడవదుగని వేరే ఘటము. గోపాలుని భజనే
పరమ భక్తుల దండ వీడము నరపతుల మేమిక కొనియాడము పరమ భక్తుల దండ వీడము నరపతుల మేమిక కొనియాడము హరిని వినవే పాడము దురగంకరుల మోము చూడము హరిని విన వేరే పాడము దురగంకరుల మోము చూడము మా వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణుగోపాలుని విడువము రక్షించుమని రవ్వ సేతుము ఎదుట రాకుంటే ఒక చేయి చూదుము రక్షించుమని రవ్వ సేతుము ఎదుట రాకుంటే ఒక చేయి చూదుము పక్షి వాహనయని కూతుము మారు పలుకకుంటే సిగుతీదుము పక్షి వాహనయని కూతుము మారు పలుకకుంటే సిగుతీదుము మా వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణుగోపాలుని విడువము వేణుగోపాలుని విడువము నందగోపనందనం సనందనాదివందితం కుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరం నందకారవిందశంఖచక్రశార్ంగసాధనం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఈ రోజున స్వామివారు చంద్రప్రభ వాహనంపై అద్భుతంగా మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడే విన్నాం ఆనంద తాండవ కృష్ణుడి యొక్క ఆ దివ్య గానాన్ని మనమంతా హాయిగా విన్నాం. బ్రహ్మోత్సవాలలో ఈ చంద్రప్రభ వాహనం రోజున తప్పకుండా ఈ మలయప్ప కృష్ణుడిగా మనందరికీ దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ గానం కూడా ఆ సన్నివేశాన్ని గుర్తు చేసింది. పరమాత్మ నిదానంగా తన ఉత్సవంలో భాగంగా ఆ దివ్యమైనటువంటి గోపురానికి ఎదురుగా కాసేపు ఆగి భక్తులందరినీ అనుగ్రహించి ఈ నిషీథినిలో కర్పూర కాంతుల నడుమ వెల్లగొడుగుల కింద వెంకటాచలపతికి ఇచ్చే నీరాజనాన్ని తిలకించే ఆ భక్త బృందమంతా పరమానంద డోలికలలో విహరిస్తూ ఉన్నట్లుగా మనమంతా దర్శిస్తూ ఉన్నాం. చంద్రుడంటే అమృతములకు నిధి అని మనం అద్భుతంగా వింటాం. చాలా చోట్ల మహాకవులంతా ఆ విధంగానే ప్రయోగం చేస్తారు. ఆ అమృత కిరణుడు, సుధాకిరణుడు, హిమకిరణుడు అని అద్భుతమైనటువంటి పేర్లన్నీ ఉన్నాయి. హిమాంశుశ్చంద్రమాశ్చంద్ర ఇందుః కుముద బాంధవ అని అమరకోశంలో అద్భుతమైనటువంటి పర్యాయ పదాలన్నీ కూడా ఉన్నాయి. అలా ఆ షోడశ కళలతో కూడా కూరుకొని ఉన్నటువంటి వాడు ఆ చంద్రుడు అని అంటారు. అందువలన చంద్రుడిలో ఏవేవైతే షోడశ కళలు ఉంటాయో ఆ కళలన్నీ కూడా పరమాత్మ యందు ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలా? స్వామి దగ్గర ఉన్నటువంటి దివ్యమైనటువంటి కళలలో కొన్ని కళలను ఆయన తీసుకున్నాడు కాబట్టి చంద్రుడు అంత గొప్పవాడైనాడు. అంతే తప్ప చంద్రుడికున్నటువంటి కళలను పరమాత్మ తీసుకోవటంలో అంత ఔచిత్యం కాదు. ఎందువలన అని అంటే భీషాస్మాద్ వాతః పవతే భీషోదేతి సూర్య
భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి అనేటువంటి శృతివాక్యం మనకు కనిపిస్తూ ఉంటే ఆ చంద్రుడి దగ్గర ఉన్నటువంటి కళలను పరమాత్మ అరువు తెచ్చుకుంటాడా ఎక్కడైనా? కాదే. పరమాత్మ దగ్గర ఉన్నటువంటి అనేకమైన కళ్యాణ గుణములతో కూడుకున్నటువంటి పరమాత్మ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ అనేటువంటి గొప్ప విశేషం ఉన్నది పరమాత్మకి. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని కళలను చంద్రుడు తీసుకున్నాడు, కానీ చంద్రుడి దగ్గర ఉన్నటువంటి కళలను పరమాత్మ స్వీకరించాడు అని కాదు అక్కడ అర్థం. అలా అన్నమాచార్యుల వారు షోడశ కళానిధికి షోడశోపచారములు అని సాక్షాత్తుగా స్వామివారిని అభివర్ణిస్తారు. కాబట్టి ఆ శీతలత్వమును ప్రసాదించేటువంటి గుణములను ఆ చంద్రుడు ఆ పరమాత్మ దగ్గర నుండి స్వీకరించి అద్భుతంగా ఆకాశంలో అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి అలా షోడశ కళానిధికి షోడశోపచారములు అంటూ అద్భుతంగా అన్నమాచార్యులు వారు కీర్తించారు. ఆ చంద్రుడి యొక్క కిరణములకు ఒక అమృతతత్వం ఉంటుంది. అందువలనే భూమి మీద ఉండేటువంటి ఓషధులు అమృతతత్వాన్ని కలిగి ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. అందువలన ఓషధులన్నింటికీ కూడా అధిపతి ఎవరు అంటే సాక్షాత్తుగా చంద్రుడే అని అంటారు. అట్లా ఆ అమృతతత్వాన్ని కలిగినటువంటి ఓషధులను స్వీకరించటం వలన మానవుడికి శక్తి లభిస్తూ ఉన్నది. కాబట్టి ఆ శక్తి వలన సద్విద్యాభ్యాసాన్ని చేయగలుగుతాడు మానవుడు. ఆ ఓషధులను స్వీకరించడం వలన ప్రయోజనం ఏమిటి అనంటే సద్విద్యను పొందుతాడు. సద్విద్య అంటే ఏమిటి? సా విద్యా యా విముక్తయే అనంటారు. కాబట్టి ఏదైతే మోక్షాన్ని ప్రసాదిస్తుందో దానిని మాత్రమే విద్య అనే శబ్దంతో వ్యవహరిస్తారు లోకంలో. కాబట్టి అటువంటి విద్య ఏదైతే ఉందో ఆ పరమాత్మ విషయకమైనటువంటి ఆ పరమాత్మను తెలిపేటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని సుష్ఠుగా అవగతమయ్యేలాగా మనలో దృఢంగా నిలిపేటువంటిది ఏదైతే ఉంటుందో దానిని మాత్రమే విద్య అని అంటారు. ఆ సద్విద్యాభ్యాసాన్ని చేయగలుగుతాడు. ఆ విద్య పొందటం గొప్ప కాదు. అందువలన బాదరాయణుల వారు కూడా సూత్రాలను రాస్తూ ఆవర్తి అసకృతుపదేశాత్ అని అంటారు. అంటే నీవు తెలుసుకున్నటువంటి తత్వం ఏదైతే ఉంటుందో, నేను ఒక్కసారి తత్వాన్ని తెలుసుకున్నాను పరమాత్మది అని తూష్ణీం హాయిగా మెదలకుండా కూర్చోటం కాదు, కిమ్మని ఏమనకుండా. అందుకే మన వాళ్ళు అంటారు, నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నావేమిట్రా అని అంటారు. అట్లా పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోగానే మౌనంగా కూర్చోవటం కాదు, ఆ పరమాత్మ తత్వాన్ని అసకృత్ మళ్ళా దానిని ఆవృత్తి చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అది దృఢమై అది పరమాత్మ తత్వాన్ని ఇంకా ప్రస్ఫుటంగా మనకి అర్థం చేయిస్తుంది. కాబట్టి ఆ సద్విద్యాభ్యాసం దేనివల్ల కలుగుతుంది అనంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన చంద్రుడి నుండి ప్రసరించబడినటువంటి అమృత కిరణములు పొందినటువంటి ఓషధులు ఏవైతే ఉంటాయో ఆ ఓషధులను మానవుడు స్వీకరించటం వలన తన యొక్క బుద్ధి ఆ విధమైనటువంటి సన్మార్గంలో ముందుకు వెళ్ళటానికి గొప్పదైనటువంటి అవకాశాన్ని పొందుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అట్లా అంటే ప్రాణి పుట్టటానికి కావలసినటువంటి తేజస్సు ఏదైతే ఉంటుందో అది చంద్రుని యొక్క కిరణముల నుండి ప్రసారమైనటువంటి ఓషధీతత్వం వలన ప్రచోదనం పొందినటువంటి ఓషధుల రూపంలో భూమిలో పుట్టినటువంటి గింజలను తినడం వలన ప్రాణులన్నీ కూడా తేజస్సును పొందుతూ ఉన్నాయి. కాబట్టి పుట్టిన దగ్గర నుండి మళ్ళా పుట్టుక లేనటువంటి మోక్షం వరకు కూడా ఆ అమృత కిరణ ప్రసారం ద్వారా చంద్రుడు మనందరికీ కూడా తన యొక్క అమృత కిరణములను ప్రసరింపచేసి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి యథార్థమునకి పరమాత్మ యొక్క కన్నులుగా సూర్యచంద్రులు చెప్పబడతారు. అందువలన విష్ణు సహస్రనామంలో కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది, భూపాదౌ యస్యనాభిర్వ్యదసురనిలశ్చంద్ర సూర్యౌచ నేత్రే అని అంటారు. అంటే పరమాత్మకు నేత్రప్రాయములుగా ఉండేటువంటి వారు, నేత్రములుగా ఉండేటువంటి వారు ఈ సూర్యచంద్రులు ఇద్దరూ కూడా. కాబట్టి మధ్యందిన మార్తాండ బింబాన్ని మనం మన యొక్క మాంసనేత్రములతో చూడలేం. కాబట్టి ఎవరైతే గనక భగవద్ విరోధులుగా ఉంటారో వాళ్ళని సూర్యనేత్రంతో స్వామివారు వాళ్ళ యొక్క అహంకారములన్నింటినీ కూడా అణచి, ఎవరైతే గనక భగవద్ భక్తులుగా ఉంటారో
ఆ భగవద్భక్తులుగా ఉండేటువంటి వారిని తన రెండవ నేత్రమైనటువంటి చంద్రనేత్రముతో అనుగ్రహిస్తూ ఉంటాడు పరమాత్మ. కాబట్టి ఏ కవులు వర్ణించినా, ఎక్కడ అందం కనిపించినా చంద్రబింబంలో ఉన్నటువంటి ఉపమానాన్ని చెప్పడం మనకి లోకంలో స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి చంద్రుడిని అధిరోహించినటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి పరిపరి విధాలుగా నమస్కరించుకుంటూ అనుగ్రహాన్ని పొందుదాం, దర్శిద్దాం. గోవింద గోవింద. పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ. పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు. పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ. జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను. జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను. కలికి కన్నుల నల్ల కలువలు వికసించే అలరీకెతో జాజరాడుదువు రావయ్య. కలికి కన్నుల నల్ల కలువలు వికసించే అలరీకెతో జాజరాడుదువు రావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ. జౌవనమున తెంచె వసంతకాలమునరి మూవి చిగురులుప్పతిల్లెను. ఎనసి జౌవనమున తెంచె వసంతకాలమునరి మూవి చిగురులుప్పతిల్లెను. కొన తురుమున కూడే తుమ్మిదమూక అనుమానించక జాజరాడుదువు రావయ్య. కొన తురుమున కూడే తుమ్మిదమూక అనుమానించక జాజరాడుదువు రావయ్య. పొదలే
నిండు కళల పున్నమనేడు అదను తప్పక రాజరాడుదువు రావయ్య మొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ కుంకుమ చెమట సనుకొప్పెరల నిండుకొని పొంకక గోళ్ళె బుర్రట కొమ్ములాయను బుర్రట కొమ్ములాయను బుర్రట కొమ్ములాయను కుంకుమ చెమట సనుకొప్పెరల నిండుకొని పొంకక గోళ్ళె బుర్రట కొమ్ములాయను లంకెలై శ్రీ వెంకటేశ లలనతో కూడితివి లంకెలై శ్రీ వెంకటేశ లలనతో కూడితివి అంకెలనే పొద్దు జాజరాడుదువు రావయ్య లంకెలై శ్రీ వెంకటేశ లలనతో కూడితివి అంకెలనే పొద్దు జాజరాడుదువు రావయ్య మొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక రాజరాడుదువు రావయ్య మొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక రాజరాడుదువు రావయ్య మొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ శిరసి వజ్ర కిరీటం వదనే శశివర్ణ ప్రకాశం ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం కర్ణే వజ్రకుండల శోభితం నాసికాయాం సువాసిక పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం. పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో రథసప్తమి ఉత్సవంలో భాగంగా పరమాత్మ ఆ శీతాంశు వాహనారూఢుడై చంద్రప్రభపై అమృత కిరణములను తాను కూడా ప్రసరింపజేస్తూ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ. చంద్రుడంటే వేదంలో చెప్తారు, ఏమన్నారండి? చంద్రమా మనసో జాతః అనే మాట. పరమాత్మ యొక్క హృదయారవిందము నుండి ఉద్భవించినటువంటి వాడు చంద్రుడు అని అంటారు. ఆ హృదయం అనేటువంటి మాట ఉన్నది చూసారా, చాలా గొప్పదైనటువంటి మాట. అన్నమాచార్యుల వారు ఆ తత్వాన్ని చెప్తూ ఆయన హాయిగా లోకంలో భోగాలనన్నింటినీ కూడా అనుభవించిన తరువాత పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవచ్చులేవయ్యా, చిన్నప్పటి నుంచే ఈ ఛాదస్థం అంతా ఏమిటి అని లోకంలో అనుకుంటూ ఉంటాం. సహజంగా మానవులం కదా, నైజం. కాబట్టి అలా ఆ భోగానుభవం మొత్తం పూర్తయిన తరువాత, సమస్త భోగములను అనుభవించిన తరువాత పరమాత్మ ప్రాప్తికై ప్రయత్నించడం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే అవివేకపూరితమైనటువంటి ఆలోచన అని అన్నమాచార్యుల వారు అద్భుతంగా శుద్ధ వసంత రాగంలో అద్భుతంగా ఒక కీర్తనను ఆయన పరమాత్మ దగ్గర విన్నవించుకున్నారు. కడులుడిపి నీరాడగాదలచు వారలకు కడలేని మనసునకు కడమ ఎక్కడిది అని అంటారు. అంటే సముద్రంలో అలలను నిలిపి తరువాత స్నానం చేయడం అనేటువంటిది ఎలా ఉంటుందో అలా చివరికి కోరికలకు నెలవైనటువంటి మనస్సుకి సుగతి అనేటువంటిది ఎలా ఉంటుందయ్యా అని అంటారు.
అందుకే మనకి ఒక శ్లోకం ఉంటుంది. ఒక లోకంలో సముద్రే శాంతకల్లోలే స్నాతుమిచ్చతి మూఢధీః తథైవ శాంతే సంసారే జ్ఞానమిచ్చతి దుర్మతి అని అంటారు. అంటే లోకంలో మూఢులు ఎలా ఉంటారంటే అలలు తగ్గిన తర్వాత సముద్రంలో స్నానం చేయటానికి ప్రయత్నిస్తాను అని అంటారట. అలా అజ్ఞుడైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సంసారం మొత్తం కూడా శాంతించిన తరువాత నేను జ్ఞానమును సముపార్జించుకుంటాను అని అంటారట. ఏమిటండి సంబంధము అనంటే, ఎవరికైతే కనుక మనస్సు ఆలోచించేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో ఆ మానసికమైనటువంటి స్థితి సరిగ్గా లేనప్పుడు, ఆలోచనా విధానం సరిగ్గా లేనప్పుడు ఇటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ మనఃప్రశాంతతకు, అదేవిధంగా మనస్సు సన్మార్గంలో వెళ్ళటానికి ప్రారబ్ధవశాత్తు వాడి మనస్సు అల్లకల్లోలమవుతుంది. సహజంగా జీవుడుకున్నటువంటి స్వభావం ఈ శరీరంలో ఉన్నంత కాలం అనుభవించి తీరుతాడు. అలా హెచ్చుతగ్గులు ఉంటాయి. కాకపోతే ఆ హెచ్చుతగ్గులను అర్థం చేసుకొని ఎవరికైతే ఇప్పుడు ఆ చంద్రప్రభ వాహనంపై ఆనంద దివ్య మంగళ కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారో ఆ పరమాత్మ పాదములను పట్టి ప్రార్థించి అన్యథా శరణం నాస్తి అని ఎప్పుడైతే గనక వాడికి కళ్ళల్లో నుండి అశ్రుధారలు వచ్చే విధంగా, ఎవరికండి ప్రార్థించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అశ్రుపూరితమైనటువంటి నయనములతోటి ఎప్పుడైతే పరమాత్మ చెంత వాళ్ళ యొక్క అవివేకాన్ని ప్రకటించుకుంటారో అప్పుడు మాత్రమే ఈ సంసారమును హాయిగా వాళ్ళంతా దాటుతారు అని చెప్తారు. కాబట్టి సంసారం మొత్తం శాంతించిన తరువాత నేను జ్ఞాన సముపార్జనకై ఉంటాను అంటే అది కూడనటువంటి పని అని అద్భుతంగా చెప్పారు అన్నమాచార్యుల వారు. దాహమణిగిన వెనక తత్వమెరిగెదనన్న దాహమేల అణుగుతా తత్వమే మెరుగు దైహంబు గలయన్ని దినకులమునకు పదార్థ మోహమేలుడుగుదా ముదమేలు కలుగు అని అంటారు అద్భుతంగా. అంటే లౌకికమైనటువంటి భోగముల మీద కోరికలన్నీ కూడా నశించిన తరువాత పరమాత్మ యొక్క తత్వస్వరూపాన్ని తెలుసుకుంటాను అంటే అసలు కోరికలు ఎప్పుడు నశిస్తాయ్యా అని అంటున్నారు. కోరికలు అనేటువంటివి నశిస్తాయా? నశించేటువంటి తత్వము లేనటువంటిదే కోరికలకి. కాబట్టి అలా కోరికలన్నీ కూడా నశించక పరమాత్మ తత్వాన్ని ఈ జీవులంతా ఎలా అర్థం చేసుకుంటారు? ఈ శరీరం ఉన్నంతకాలము కూడా ఈ జీవుడికి భౌతికమైనటువంటి వస్తువుల మీద ఆశ అనేటువంటిది నశించదు కదా. ఆశ నశించకపోతే ఆత్మానందం అనేటువంటిది కూడా సిద్ధించదు. ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం అని అంటారు కదా. ఆ హృదయములో ఉన్నటువంటి పరమాత్మను దర్శించలేడు. పరమాత్మను హృదయంలో దర్శించలేనటువంటి వాడు దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటిది పరమాత్మనేనా అనేటువంటి సందేహంతో జీవనం మొత్తాన్ని సాగిస్తూ ఉంటాడు. కాబట్టి అగ్నశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మనః అని గీతాచార్యులు వారు అంటారు. కాబట్టి అలా సందేహపూరితమైనటువంటి మనస్కుడు ఎవరైతే ఉంటారో వాడికి ఇహములోనూ సుఖం లేదు. అలానే ఇహమును త్యజించి పరమునకు ప్రయత్నిస్తూ ఉన్న సందర్భంలో అప్పుడు కూడా వాడికి సుఖం అనేటువంటిది ఉండదు అనే అద్భుతమైన విషయాన్ని చెప్పారు. కాబట్టి అలా నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయయేవ అభివర్ధతే అని అంటారు. అంటే ఎలా అయితే కనుక ఈ తృప్తి కోరికలనేటువంటివి వీటికి ఎప్పటికీ కూడా తృప్తి అనేటువంటిది ఉండదు. ఎంత అనుభవించినా కానీ మళ్ళా అనుభవించాలి అనేటువంటి తత్వం అనేటువంటిది దీనికి ఉంటుంది. కాబట్టి ఎవరైతే కనుక అన్నమాచార్యులు వారు చెప్పినట్లుగా ఆ పరమాత్మ పాదములను పట్టి ఎవరైతే కనుక ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళు ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటి నావతోటి హాయిగా దాటుతారు అని చెప్పినటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని మన మనస్సు బాగుండాలి అని పరమాత్మకు నమస్కరించుకుందాం. గోవిందా గోవింద.
చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను ಮಂಥನ ಮಾಡೇಟಿ ವೇಳ ಮಜ್ಜನ ಮಾಡೇಟಿ ವೇಳ ఇంతి తోడి సరసములు ఇంపులు నీకు మంతన మాడేటి వేళ మజ్జన మాడేటి వేళ ఇంతి తోడి సరసములు ఇంపులు నీకు అంతలో కప్పురగాపు అవధరించేటి వేళ సంతతపు వసంతము చవులు నీకు అంతలో కప్పురగాపు అవధరించేటి వేళ సంతతపు వసంతము చవులు నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పొందుల వేళల తట్టు పుడుగు పూసేటి వేళ ఇందుముఖి తోడి మాటలు ఇతవు నీకు పొందుల వేళల తట్టు పుడుగు పూసేటి వేళ ఇందుముఖి తోడి మాటలు ఇతవు నీకు చెందమ్మి పూనడలు సింగారించుకునే వేళ నాదుల మోవీవులు వేడుక నీకు చెందమ్మి పూనడలు సింగారించుకునే వేళ నాదుల మోవీవులు వేడుక నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను సొలసిన వేటి వేళ సొమ్ములిడుకునే వేళ అలమే వంగ కూటమి అను నీకు సొలసిన వేటి వేళ సొమ్ములిడుకునే వేళ అలమే వంగ
అవసరం నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను వజ్రశంఖబాణచాపచిహ్నితాంఘ్రి పంకజం నర్తితాయుతారుణాగ్ర్య నిస్సరత్ప్రభాకులం వజ్రపాణిముఖ్యలేఖవందితం పరాత్పరం సజ్జనార్చితం వృషాద్రి సార్వభౌమమాశ్రయే. పరమ పవిత్రమైనటువంటి ఈ రథసప్తమి రోజున భక్తుల యొక్క గోవింద నామస్మరణ నడుమ, అలానే వేద పండితుల యొక్క వేద మంత్రోచ్చారణ నడుమ, భక్తుల యొక్క వాళ్ళ భక్తి ప్రపత్తులను చాటుకునేటువంటి ఆ వైన నడుమ పరమాత్మ దర్శనాన్ని తిరుమల వీక్షిస్తున్నాం. మలయప్ప స్వామివారు సప్తగిరీసుడు సప్త వాహనాల్లో మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. రథసప్తమి రోజు చివరగా చంద్రప్రభలో స్వామివారు భక్తులందరినీ కటాక్షిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ జె శ్యామలరావు గారు. ఓం నమో వెంకటేశాయ. రథసప్తమి ఏర్పాట్లు చాలా బాగా చేయడం జరిగింది. ఈరోజు స్వామివారు 7 వాహనాల్లో భక్తులకి దర్శనమిస్తారు మాడవీధుల్లో ఊరేగుతూ. ఇప్పుడు చంద్రప్రభ వాహనం అన్నిటికన్నా చిట్ట చివరి వాహనంలో భక్తులకు అందరికీ దర్శనమిస్తున్నారు. అలాగే ఈరోజు 2.5 లక్షల మంది సుమారుగా వాహన సేవలు చూడటానికని రావడం జరిగింది. వీరందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు అంటే సెక్యూరిటీ సంబంధించిన వరకు, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్నప్రసాదాలు, అలాగే వాళ్ళు నిన్న రాత్రి నుంచి కూడా చాలామంది, నిన్న రాత్రి 50,000 మంది వచ్చారు. ఈరోజు ఉదయానికి ఆల్మోస్ట్ అందరూ కూడా 1.8 lakhs 1,80,000 ఈ కెపాసిటీ ఉంటే ఇదంతా కూడా గ్యాలరీస్ అన్నీ కూడా నిండిపోయాయి. సో వారందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అలాగే ఎండ ఎక్కువగా ఉంటుంది మామూలుగానే, అన్ని గ్యాలరీల్లో కూడా ఈ షేడ్ కూడా వేయడం జరిగింది. అందరికీ కూడా వాహనాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి కూడా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారందరి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయి, అన్నపానీయాలన్నీ కూడా కరెక్ట్ టైంకి అందించారు. తాగునీరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్నీ ఇవ్వడం, ఎండ ఎక్కువగా ఉన్నా సరే వాటికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చాలా ఆనందం వ్యక్తం చేశారు. అన్నీ కూడా చాలా విజయవంతంగా చేశారు. స్వామివారి ఉత్సవంలో భాగంగా శ్రీకార్య నిర్వహణాధికారి యొక్క వారి ఈ రోజున స్వామివారి రథసప్తమి వేడుకలలో వారు ఏ విధంగా స్వామికి సేవను సమర్పించుకున్నారో దేవస్థానం తరపున ఆ వివరాలన్నింటినీ కూడా ఇక్కడ వివరించడం జరిగింది. అలానే స్వామి యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి కోణంలో ఆ స్వామివారు ఈ రోజున రథసప్తమి రోజు చంద్రప్రభ వాహనంపై అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయన. అసలు ఈ మాసమే మాఘమాసము అని అంటాం కదా. మాఘము అంటే పాపము లేనటువంటిది, మా అంటే లేనటువంటిది. ఏమిటది? అఘము. అఘము అంటే గనక పాపము అని అర్థం. కాబట్టి పాపము లేనటువంటిది అంటే పుణ్యాన్ని కలిగించేటువంటి మాసము ఈ మాఘమాసము అని అంటారు.
అలా మనం చేసేటువంటి పూజలు కావచ్చు, వ్రతములు కావచ్చు, అర్చనాది కైంకర్యములన్నీ కూడా పుణ్య సంపాదన కోసమే. కాబట్టి ఆ పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ మాఘమాసము అని అంటారు. ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైనప్పటికీ కూడా ఈ రథసప్తమి నుండి పూర్తిగా ఉత్తరాయణ ప్రభావం కనపడుతుంది అని అంటారు. లోక వ్యవహారంగా ఈ రోజు నుండి వేసవికాలం ప్రారంభమైనట్లే అని ఒక మాట అంటారు. అట్లా దక్షిణాయనం నుండి విముక్తి పొందినటువంటి సూర్యుడు ఈ రోజున ఉత్తర దిక్కుగా అత్యద్భుతంగా ప్రకాశిస్తారు. కాబట్టి గొప్పవారైనటువంటి అనుష్ఠాన పరులు చాలామంది కూడా ఈ రోజున శ్రోత్రియులు ఎవరైతే ఉంటారో అహితాగ్నులు కావచ్చు, అలానే శౌచాచారమును పాటించేటువంటి మహాపురుషులంతా ఈ రోజున తర్పణాది కార్యక్రమములన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఉంటారు. అట్లా ఉత్తర అయనము అనంటే ఉత్తర దిక్కుగా ప్రయాణించటము అని అర్థం. అలా ఉత్తరం వైపు వెళ్ళేటువంటి మార్గము అని అర్థం. అలా ఉత్తరాయణం మాఘమాసం మానవుణ్ణి ఉన్నత జ్ఞాన మార్గంలో పయనింపచేసి సాక్షాత్తుగా భగవత్ సాక్షాత్కార ప్రాప్తికి పాత్రుణ్ణి చేస్తాయి అని అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ మాఘము అనేటువంటి పేరు అన్వర్థమైనటువంటి పేరు అని చెప్తారు. కాబట్టి అలా ఈ మాఘమాసంలో 7 వాహనములపై సాధారణంగా నవరాత్ర బ్రహ్మోత్సవాలలో 9 రోజులు పరమాత్మ ఆయన వాహనం మీద మనకు అనుగ్రహాన్ని ఇస్తారు. ఈ రోజున ప్రాతకాలము నుండి సాయంకాల పర్యంతము వరకు సూర్యోదయం నుండి సూర్యప్రభ వాహనం మొదలవుతుంది. చంద్రోదయం చివరిగా చంద్రప్రభతో ఈ వాహన సేవల యొక్క కార్యక్రమమంతా కూడా పరిసమాప్తి అవుతుంది. కాబట్టి దీనిని వాడుకలో దాదాపుగా తిరుమలకి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఒక చిన్న బ్రహ్మోత్సవము అనేటువంటి పేరుతో కూడా దీనిని పిలుస్తూ ఉంటారు. అట్లా ఆ పరమాత్మని ఎంతోమంది భక్తులంతా కూడా వాళ్ళ యొక్క గేయములతోటి, నృత్యములతోటి, వేదపారాయణతోటి, అదేవిధంగా జియర్ స్వాములంతా ప్రబంధగానంతో, అర్చకవరేండులంతా కైంకర్యాన్ని మనస్సులో ఆ కైంకర్య భావనతోటి పరమాత్మ వద్ద భక్తి ప్రపత్తులను వారంతా అర్చకవరేణ్యులు కూడా చాటుకుంటూ ఉన్నారు. అట్లా వైఖానస భగవచ్ఛాస్త్రంలో ఉన్నటువంటి ఒక విషయం ఏమిటి అంటే ఆ గ్రంథాల ద్వారా ఆ వైఖానస అధ్యయనాన్ని, శాస్త్రమును అధ్యయనం చేసినటువంటి మహానుభావులంతా చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే ఆచార్య, అర్చక, పాచక, పరిచారకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ క్రియలను నిర్వర్తిస్తూ ఉన్న సందర్భంలో తదేక దీక్షతోటి పరమాత్మ యొక్క కైంకర్యాన్ని నిర్వర్తించటమే వాళ్ళ యొక్క పరమావధిగా పెట్టుకొని ఆ విధంగా పాచకుడు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నా కానీ ఆ విధంగానే ఉండాలి అని శాస్త్రం చెప్తూ ఉంది అనే విషయం చెప్తారు. కాబట్టి అలా వీక్షించేటువంటి భక్తులు కూడా అంతా వాళ్ళ మనస్సులన్నీ పరమానంద డోలికలలో విహరిస్తూ ఉన్నాయి. ఆ అద్భుతమైన దివ్య దృశ్యాలన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం. అందుకే కావాలను అన్నమాచార్యుల వారు ఆశ్చర్య చర్యల కబ్బురంతో ఉబ్బిపోయినాడు. ఒక చోట అద్భుతంగా చెప్పారు. ఏమన్నారు? గరుడునిపై నెక్కి గమనించితివి అప్పరుడైన పారిజాతాపహృతికి అని అంటారు ఆయన. ఏమయ్యా పరమాత్మ, ఎన్ని విచిత్రాలు చూపిస్తావయ్యా నాకు. అలనాడు శ్రీకృష్ణుడిగా ఉండి నువ్వు స్వర్గం నుండి పారిజాతాన్ని తేవటం కోసమని గరుడ వాహనం మీద పయనించావు కదా. గరిమతో రథమెక్కి కదిలితి వల్ల విప్రబాలురను ఉద్ధరింప అని అంటారు. అంటే గురువైనటువంటి నీ గురువుగారైనటువంటి సాందీపుని యొక్క కుమారులను తీసుకురావటం కోసమని రథమెక్కి హుందాగా ప్రయాణించావు కదయ్యా అని చెప్పి తర్వాత అంటారు, చక్క కుబేరు పుష్పమెక్కి వెడలితి మక్కువ సీతతో మరలిపురికి అని అంటారు. అనంటే కుబేరుడి యొక్క రామావతారంలో కుబేరుడి యొక్క పుష్పక విమానాన్ని ఎక్కి ప్రీతితోటి ఆ సీతమ్మతో కలిసి అయోధ్య నగరానికి విచ్చేసావు కదయ్యా. ఆ వాయువేగము కలిగినటువంటి వాయుపుత్రుడి హనుమనెక్కి మిక్కిలి శౌర్యముతోటి లంకానగరం మొత్తాన్ని కూడా దాడి చేసావు కదయ్యా, వెస లంకపై దాడబెట్టినావు అని అంటాడు ఆయన. అటువంటి పరమాత్మ నీవు చివరికి
కల్కి అవతారంలో కూడా రాతి గుర్రమును ఎక్కి దౌడు తీయించి అధర్మం మొత్తాన్ని కూడా అణగార్చావు కదయ్యా అని అన్నారు. ఇక్కడే అన్నారు కలియుగం ఇప్పుడు నడుస్తూ ఉన్నది కదండి, మళ్ళీ కలియుగంలో ఉన్నటువంటి అధర్మాన్ని ఎలా అణగార్చాడు పరమాత్మ అని అంటే, ఎన్నో యుగములు అయిపోయి కలియుగములు చాలా అయిపోయిన తరువాత తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వతీతేషు తదుపరి అష్టావింశతితమే మహాయుగే అని అంటారు. 27 పర్యాయములు ఇప్పటికి కలియుగం పూర్తయిపోయినదిట. 28వ పర్యాయంలో మొట్టమొదటగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అయిన తర్వాత మళ్ళా కలియుగం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఆ కలియుగంలో కలిపురుషుడు ఒక్కసారి దర్శన భాగ్యాన్ని అందించారు. అటువంటి పరమాత్మయే ఈ రోజున మనకు వెంకటాచలంపై చంద్రప్రభవాహనంపై మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. వీక్షించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. లావణ్య శృంగారరాయ అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష తనువును నీవే దామోదరా నా మనికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదరా నా మనికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. పుట్టుకు నీవే పురుషోత్తమా పుట్టుకు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుము నీవే నారాయణ పుట్టుకు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుము నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష. చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. చెంత నాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. పరమ పవిత్రమైన రథసప్తమి పర్వదినన్న ఈరోజు స్వామివారు చంద్రప్రభ వాహనంపై తన యొక్క లీలా విలాసాన్ని అంతా ప్రదర్శిస్తూ భక్తుల పాలిట కల్పద్రుమమై విరాజిల్లుతూ ఉన్నటువంటి వాడు పరమాత్మ అని లోకప్రసిద్ధి అయినప్పటికీ కూడా ఏ విధంగా కల్పద్రుమంగా ఉంటాడో ఈ చంద్రప్రభ వాహనమును అధిరోహించి ఆ చంద్రుడిలో ఉన్నటువంటి శీతలత్వం ఏదైతే ఉందో ఆ శీతలత్వం మొత్తం కూడా పరమాత్మ చేతనే ప్రసాదింపబడినటువంటిది అనేటువంటి ఒక తత్వాన్ని కూడా ఆయన అర్థం చేయిస్తూ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క పదార్థమంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం వలనే దాని యొక్క స్థితిగతులన్నీ కూడా అవి పొందుతున్నాయి అనేటువంటి ఒక తత్వాన్ని అర్థం చేయించటానికి పరమాత్మ అనేక వాహనములను అధిరోహించి కావచ్చు, ఆయన అనేక విశేషాలను తెలియచేయటానికి ఈ ఉత్సవంలో పరమాత్మ అందరికీ అనుగ్రహాన్ని అందిస్తూ ఉంటాడు. కాబట్టి సహజంగా అనుకుంటాం, దివ్యమైన ఆభరణాలు ధరించాడండి, గొప్ప గొప్ప నగలనన్నింటినీ కూడా ధరించి ఆ పుష్పమాలికలనన్నింటినీ కూడా ధరించి ఆ పరమాత్మ హాయిగా ఒక సింహాసనాన్ని అధిరోహించినట్లుగా దర్శనాన్ని అందిస్తున్నాడు, ఆయనకేం కొదవండి అని కూర్చొని మన యొక్క బ్రహ్మాండమైన శాస్త్రవాక్యాలనన్నింటినీ మాట్లాడుతూ ఉంటాం మనమంతా. కాకపోతే ఆ సప్తగిరి సార్వభౌముడికి ఆయన ప్రాతకాలం సుప్రభాతం మొదలుకొని చివరికి ఏకాంత సేవ వరకు కూడా చెక్కు చెదరనటువంటి ఆ ముఖార విందంతో ఎలా అయితే కొలనులో ఉన్నటువంటి అరవిందములు అయినా కానీ వాడిపోతాయేమో కానీ ఆయన యొక్క ముఖార విందం ఏదైతే ఉంటుందో అది ఎంతసేపు నిలబడినా ఎంతసేపు ఆయనను దర్శించుకున్నా ఎవరుని ఎంతమందిని అనుగ్రహించినా కానీ ఆయన యొక్క ముఖ కమలములో ఆ వాడిపోవటం అనేటువంటిది ఎంతమాత్రం కూడా ఉండదు. అంతటి భక్తిని మొత్తాన్ని కూడా నింపుకొని ఆ తత్వాన్ని మనం తెలియకుండానే మనలో మనం నింపుకొని ఆ పరమాత్మకి మనమంతా వచ్చి మన యొక్క భక్తి ప్రపత్తులనన్నింటినీ కూడా చాటుకుంటూ ఉంటాం. ఆ వీధులలో అక్కడ నిలబడినప్పటికీ అక్కడ నుండే హారతులనన్నింటినీ కూడా నీరాజనములనన్నింటినీ సమర్పిస్తూ మా సేవని పరమాత్మ ఆనందంగా స్వీకరిస్తాడు అనేటువంటి ఒక నమ్మకము, అదే శరణాగతి తత్వంలో కూడా రక్షిష్యతీతి విశ్వాస అనేటువంటి ఒక అంగం. ఆనుకూల్యస్య సంకల్ప
ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసః గోప్తృత్వవరణం తథా ఆత్మనిక్షేపకార్పణ్యం పంచథా శరణాగతి అని అంటారు. అలా ఆ 6 రకములైనటువంటి అంగములు అని కొంతమంది, 5 రకములైనటువంటి అంగములు అనేటువంటివి మరికొంతమంది అన్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ శరణాగతి అనేటువంటిది ప్రధానము. భక్తి ప్రపత్తిభ్యాం ప్రసన్నః పరమాత్మ అని శాస్త్రవాక్యం. కాబట్టి ఆ భక్తితోటి ప్రపత్తితోటి అనుగ్రహాన్ని అందించేటువంటి వాడు భక్తి ప్రపత్తుల యొక్క కలయికతోటి ఆ పరమాత్మను సేవిస్తే అనుగ్రహాన్ని ఇస్తాడు అని మనకి సిద్ధాంతం చెప్తూ ఉన్నది. ఆ సిద్ధాంతాన్ని ప్రధానంగా దృఢపరిచి అర్చనాది మార్గముల నుండి అర్చన ద్వారా భక్తి ప్రపత్తులతో కూడుకున్నటువంటి అర్చనను చేయటం వలన తప్పకుండా మోక్షం సిద్ధిస్తుంది అని అక్కడ అర్చనాది కైంకర్యములనన్నీ కూడా జరిపేటువంటి శాస్త్రం దివ్యమైన వైఖానస భగవత్ శాస్త్రంలో ఈ విధంగా ప్రతిపాదింపబడింది అని ఆ గ్రంథముల ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ పవిత్రమైన రథసప్తమి నాడు మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో చల్లని చంద్రుడిపై చక్కటి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి సందర్భంగా మార్నింగ్ 5:30 నుంచి ఇప్పటిదాకా 7 వాహనాల్లో మలయప్ప స్వామి రకరకాల వాహనాల్లో ఈరోజు ఊరేగి ఉన్నారు. మార్నింగ్ సూర్యప్రభ వాహనంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు చంద్రప్రభ వాహనంతో ముగుస్తుంది. మధ్యలో 7 వాహనాలు 5 వాహనాలు, సో మొత్తం 7 వాహనాల మీద స్వామివారు ఈరోజు తిరుమాడ వీధుల్లో ఊరేగి ఉన్నారు. లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. చాలామంది ఎక్కడా కూడా ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా డిసిప్లైన్గా కాషన్స్ని వింటూ, ఏది టీటీడీ కానీ పోలీసు కానీ విజిలెన్స్ ఇచ్చే కాషన్ని పాటిస్తూ భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అందరూ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి మేము కూడా ప్రోగ్రాం చాలా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా చేశాము. ఆ ప్రణాళికలను జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయడం కూడా జరిగింది. ఈ ఎగ్జిక్యూషన్లో అన్ని విభాగాలు కూడా చాలా కోఆర్డినేట్ తోటి పనిచేశాయి. దానివలన చాలా ఎఫెక్టివ్గా అవుట్కమ్ చాలా ఎఫెక్టివ్గా వచ్చింది. అందుకే ఎక్కడ చూసినా కానీ ఫీడ్బ్యాక్ దాదాపు 97-98% ఫీడ్బ్యాక్ సర్వీసెస్ మీద కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ లేకపోతే మిగతా రకమైన ఎమర్జెన్సీ సర్వీసెస్లో కానీ అన్నిట్లో కూడా చాలా బాగా వచ్చింది. ఇదంతా కూడా ఒక టీం వర్క్ లా చేయటం వలన ఈ విజయం సాధించామని చెప్పొచ్చు. ఇందులో భాగస్వామ్యాలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భక్తులు కూడా చాలా డిసిప్లైన్గా మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా అక్కడే ప్లేసుల్లో ఉండి అన్ని వాహనాలను దర్శించుకొని చాలా డిసిప్లిన్గా భక్తితో ఇన్వాల్వ్ అయిపోయి ఒక రకమైన గోవింద నామస్మరణంతో పూర్తి స్థాయిలో ఇదైపోయి సో చాలా కనుల పండగగా జరగడంలో భక్తులు కూడా చాలా ప్రముఖ పాత్ర వహించారు. సో వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి టీటీడీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏ కార్యక్రమం అయినా చాలా గొప్పగా చేస్తుందని నిరూపించుకున్నాం. సో ఇదంతా కూడా దేవుని దయ, దానితోడు అన్ని విభాగాలు కూడా కలిసి పనిచేయడం అని మరొకసారి విన్నవించుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమో వెంకటేశాయ. లావణ్య శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ
జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట ఈ లీల నీ వినోదానకే దాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే దాయనేమి లావణ్య శృంగారరాయ నిక్కపు భూమి వంటిది నెలవుకో నా మనసు పెక్కులిన్ని యుగలవు పెరుగుచుండు నిక్కపు భూమి వంటిది నెలవుకో నా మనసు పెక్కులిన్ని యుగలవు పెరుగుచుండు పుక్కట తొల్లియు నీవు భూసతి మగడవట పుక్కట తొల్లియు నీవు భూసతి మగడవట ఎక్కువ నీ వినోదానకే దాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే దాయనేమి లావణ్య శృంగారరాయ నిండుగొండ వంటిదిదే నిలుచుండు నా భక్తి ఉండు చోటనే ఉండు ఒక్క చోటను నిండుకొండ వంటిదిదే నిలుచుండు నా భక్తి ఉండు చోటనే ఉండు ఒక్క చోటను కొండల రాయడవట కోరిక శ్రీ వెంకటేశ కొండల రాయడవట కోరిక శ్రీ వెంకటేశ అండని వినోదానకేది ఆయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి లావణ్య శృంగారరాయ చంద్రప్రభా వాహనాధిష్ఠితుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ శ్రీనివాస పరదైవతం అత్యద్భుతంగా ఈనాడు రథసప్తమి పర్వదిన శుభవేళలో సూర్యప్రభతో ఆరంభమై చంద్రప్రభతో పరిసమాప్తి కాబోతోంది. జపాకుసుమ సంకాశం అని ఎర్రని మాలికలు ధరించినటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య రూపాన్ని మనం ఉదయం చూశాం. ఈ పూట తెల్లని పుష్పమాలికలని ధరించినటువంటి స్వామి స్వచ్ఛతకు సంకేతం. తెలుపు అనేటువంటిది సత్వగుణానికి సంకేతం. సత్వగుణం వల్ల జ్ఞానం కలుగుతోంది అని, సత్వాత్ సంజాయతే జ్ఞానం అని ఆ సాత్వికమైనటువంటి పరమశుద్ధమైనటువంటి సాత్వికమైన ప్రవృత్తి మనకు అలవడాలి అని ఆకాంక్షిస్తూ ఆనంద నిలయాధీశుడు తెల్లని పుష్పమాలికలను తెల్లని వస్త్రాలను ధరించి సాత్విక ప్రవృత్తిని మనలో ఉద్బుద్ధం చేస్తూ
చంద్రప్రభ వాహనం మీద చతుర్వేద పారాయణలు సాగుతూ ఉంటే ఆ వేదవేద్యుడు వెంకట విభుడు సాగుతూ ఉన్నాడు. ఆ చక్కని చల్లని శీతల కిరణ కాంతులతో వెదజల్లేటువంటి ఆ దేవదేవుడు సూర్యుడు చంద్రుడు ఆయనకు నేత్రాలతో సమానం కనుక ఉభయ నేత్రస్వరూపులుగా వారిని మన ముందు ఉంచి ఆ చంద్రప్రభ మీద ఆ పరమాత్మ అభయప్రదానం చేస్తూ తన పాదపద్మాలను ఆశ్రయించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి అని మనకు ఆశ్వాసన కలిగిస్తూ సాగుతూ ఉంటే ఆ దివ్యకాంతి తేజోపుంజములని చక్కగా స్వీకరించినటువంటి ఆ భక్తకోటి పరవశిస్తోంది. లక్ష్మీరమణ గోవింద గోవింద అని ఆ లక్ష్మీ వల్లభుడు లక్ష్మితో కూడినటువంటి నారాయణుని సేవించాలి అని మనకు ఆ మహానుభావులు చెప్పడం జరుగుతోంది. ఆ లక్ష్మీ వల్లభుడైనటువంటి నారాయణుడిని లక్ష్మితో కూడి సేవిస్తే అందుకనే ఈ వెంకటేశ్వరునికి ఒక ప్రత్యేకత ఉన్నది. హృదయంలో ధరిస్తాడు, ఎల్లప్పుడూ కూడా లక్ష్మీ సమేతుడై ఉంటాడు. నిరుపమ గుణసింధున్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసతి హృదయే మే స్వాంఘ్రిభక్తిన్ వితన్వన్ అని ఆ చల్లని వాతావరణంలో చంద్రప్రభ వాహనం పైన తిరుమాళ వీధులలో విహరిస్తాడు. నక్షత్రానామహం శశి అని చంద్రమా మనసో జాత, భగవంతుని యొక్క మనస్సు నుంచి చంద్రుడు అవతరించాడు అని. సూర్యుడు దివాకరుడైతే చంద్రుడు నిశాకరుడు అన్నారు. అంటే రాత్రికాలంలో సంచరించేవాడు. సూర్యకాంతితోనే చంద్రుడు ప్రకాశిస్తాడు కాబట్టి పగలు సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం. చంద్రుడు అమృత కిరణాలు కలిగినటువంటి వాడు. వెంకటేశ్వరుడు దేవతలకు అమృతం పంచినటువంటి మోహిని అలంకారంతో అమృత కలశంతో దర్శనమిస్తూ అమృత విద్యని కూడా బోధిస్తారట. యథా ప్రహ్లాదనాతి చంద్ర, చంద్రుడి వల్ల సంతోషం కలుగుతోంది, అలాగే ఆహ్లాదం ఆనందం కలుగుతోంది. చంద్రప్రభ వాహనం మీద భక్తులను కటాక్షించే శ్రీవారి దర్శనం సంతోషాన్ని కలిగిస్తోంది. సూర్యుడిలో తీక్ష్ణత్వం ఉంటుంది, చంద్రునిలో శీతలత్వం ఉంటుంది. ఈ రెండూ కూడా తన యొక్క శక్తే, తన స్వరూపమే అని చూపించారు. అదిగో నక్షత్రహారతిని సమర్పిస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవ కోటి కూడా ఆ శ్రీవారి అనుగ్రహంతో సకల శుభ భోగభాగ్యాలని పొందాలి అని ఆకాంక్షిస్తూ ఈ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాల ద్వారా సూర్యుని వలన దృష్టి, చంద్రుని వల్ల మనస్సు శుద్ధమై అమృతమయమై అనుగ్రహాన్ని వర్షించాలి అని పరమ భాగవతులు భక్తితో పాడుతూ నుప్పొంగి ఆడుతూ నుండగాను అరములు తిరిపి స్త్రీలు ముందర జతలుగా నృత్యములు సలుపగాను క్రమముగా వందిమాఘల సూత బృందములు పురుషోత్తమ ఖ్యాతి పొగడగాను శిరముల కలశములు చేర్చి కొందరు భక్తులొక్కెడ ప్రేరణలు లొక్కుగాను మనసి కొందరు గోవింద ఎనుచు భక్తి పరవశత్వము మించి పలుకగాను. అదిగో పుష్కరిణి హారతిని సమర్పిస్తూ ఉన్నారు. శ్రీవారి పుష్కరిణి స్వామి పుష్కరిణి అని. స్వామి పుష్కరిణి స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం త్రయం అత్యంత దుర్లభమన్నారు. అలాంటి ఆ పుష్కరిణి హారతిని చక్కగా సమర్పించి పుష్కర రూపంలో సకల నదీ తీర్థ జలాలు ఉంటాయి. వాటినన్నిటినీ కూడా మనకు స్ఫురింపచేస్తూ ఆ
ఏకదిన బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధికెక్కినటువంటి ఈ పుష్కరిణి హారతితో ఈ బ్రహ్మోత్సవ సదృశమైనటువంటి ఈ రథసప్తమి వేడుకలని చక్కగా పరిసమాప్తి చేయటానికి సిద్ధమవుతూ అదిగో ఆ జలప్రవాహాలు సరస్వతీ నది తపస్సు చేసి భగవత్ ప్రార్థన చేసి ఈ అనుగ్రహం పొందింది అని మనకు పురాణాలు చెబుతాయి. అలాంటి ఆ స్వామి పుష్కరిణి సమస్త తీర్థరాజములకు కూడా స్వామిత్వాన్ని వహించేది కాబట్టి అది స్వామి పుష్కరిణి అని. ఏకాదశి రోజున ఏ విధంగా అయితే అంత అహమికతో ఆ పరమాత్మ యొక్క దివ్యనామస్మరణతో గడుపుతామో ఈ పుష్కరిణి యొక్క విశేషం కూడా చాలా విశిష్టమైనదిగా ఈ పుష్కరిణి తీరంలోనే దశరథ మహారాజు అలాగనే ఎంతోమంది మహానుభావులు ఆత్మారాములు శంఖన మహారాజు అందరూ కూడా తపస్సు చేసి ఆ దివ్యానుభూతిని పొందారు అని మనకు ద్వాదశ పురాణాంతర్గత ఆ మాహాత్మ్యం చెప్తోంది. అయ్యవారి యొక్క అద్భుతమైన దివ్య దర్శనం చేత పరవశించినటువంటి ఆ భక్తజన ప్రవాహం ఆ ప్రవాహ సదృశం ఉదయం నుంచి అలాగనే జనప్రవాహం తండోపతండాలుగా బృందాలు బృందాలుగా ఆ దేవదేవుని దివ్యమైనటువంటి మహత్తరమైన ఆ దివ్య సౌందర్య దర్శన స్వరూప స్వభావాలను గ్రహించినటువంటి మహాభక్తులందరూ కూడా పరమ భాగవతోత్తములు అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి వారందరూ కూడా చక్కగా శ్రీవారి అనుగ్రహాన్ని పొందటం జరుగుతోంది. సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీవల్లభ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద అని అఖండమైన అద్వయమైన అచింత్యమైన అప్రాకృతమైన దివ్యమైన భవ్యమైన మనోజ్ఞమైనటువంటి ఆ శ్రీవారి సుందర స్వరూపాన్ని దర్శించి అమందమైన ఆనందాన్ని పొందారు ఈ భక్తులంతా. భక్తిలో ఉన్న విశేషమే అది. భక్తి మనల్ని ముక్తి మార్గానికి తీసుకొని వెళ్తోంది. అద్భుతమైన శారీరకమైన మానసికమైన శక్తిని ప్రసాదిస్తోంది, భుక్తిని ప్రసాదిస్తోంది. అలాగ శక్తిని యుక్తిని భక్తిని ముక్తిని ప్రసాదించే ఆ భక్తి మార్గంలో చక్కగని ఈ దేవదేవుని యొక్క దివ్య దర్శనం చేత భక్తులంతా ఆనందిస్తూ ఆ శ్రీనివాస దివ్య చరణాలను వేడుకుంటూ ఉంటే గోవింద నామస్మరణతో ఆ శ్రీనివాస దివ్య చరణాలని ప్రార్థిస్తూ భక్తులంతా కూడా ఆనందిస్తూ ఉంటే అలాగ పుష్కరిణి దగ్గర నుంచి బయలుదేరి తెల్లని పూల మాలికలతో ఉన్నటువంటి ఆ స్వామివారిని బంగారు కవచధారిని మనం శరణాగతి వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లక్ష్మి
వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ శ్రీ వెంకటాద్రివర శిఖరాద్రివాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆపరాత్మరునకు నిత్యాన పాయిని అయిన మా పాలి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించియున్న పరదైవమునకు మరువవలది బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఆనంద నిలయమందని సంభువసించి దీనులను రక్షించు దేవునకును కాను కలనొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అరమొసగనావంతు నరులకని వైకుంఠమర చేత చూపు జగదాత్మునకును తిరులొసగదనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళికించి గై కొనిడి అచ్యుతునకు ఎలమి పాకంబు జయించి అందర
గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద ఓ